The angle subtended by an arc at the center of the circle, arc PQ at the center of the circle, is double the angle subtended by it at any other point. సో ఇది 60 అయితే ఇది 30 అని చెప్తుంది ఈ థీరము. ఇది నేను మైనర్ ఆర్క్ తీసుకున్నాను. ఇక్కడ నేను ఈ ఆర్క్ ఈ కార్డ్ ఏదైతే ఉందో ఈక్వల్ ఆర్క్ సబ్స్టెండ్ చేస్తుంది. ఇటు ఎంత ఉందో ఈ ఆర్క్ కూడా అంతే ఉంది. సో ఇక్కడ ఈక్వల్ ఆర్క్స్ సబ్టెండ్ అవుతున్నాయి పీక్యూ. ఇక్కడ ఇది మైనర్ ఆర్క్, ఇది డౌట్ లేదు. ఇక్కడ నేను మాట్లాడుతున్న పీక్యూ ఆర్క్ ఇక్కడ ఒక పాయింట్ ఆర్ వేసుకుంటే ఈ ఆర్క్ గురించి నేను ఇక్కడ మాట్లాడుతున్నాను. సో ఇది ఇక్కడ మేజర్ ఆర్క్ గురించి. సో ఈ ఈక్వల్ ఆర్క్ ఇది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది సర్కిల్లో ఎక్కడైనా ఆర్క్ చేస్తుంది, అది 30 ఉంటుంది ఎక్కడ చేసినా సరే. ఇది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది సర్కిల్లో ఆర్క్ చేస్తుంది, ఇది మనకి 180 అని తెలుసు. ఆబ్వియస్గా ఇది కూడా 90 ఉంటుంది ఎక్కడ చేసినా 90 ఉంటుంది, అందులో డౌట్ లేదు. సో రిమైనింగ్ పార్ట్ ఈ ఆర్క్కి ఈ పార్ట్ ఆఫ్ ది సర్కిల్, సో అది ఆబ్వియస్గా ఎక్కడో దగ్గర చేయాలి యాంగిల్ ఇలా. అండ్ ఇది ఎంత ఉంటుందో, ఇది 270 అయితే ఇది 100, ఇది ఎగ్జాక్ట్లీ దీనికి by 2 ఉంటుంది, విచ్ ఇస్ 135. ఇప్పుడు నేను ఈ పార్ట్ ఆఫ్ ది ఆర్క్ గురించి చదువుతున్నాను, అంటే మైనర్ ఆర్క్ తాలూకా ప్రూఫ్ తీస్తున్నాను. 3 ప్రూఫ్లు ఇప్పుడు ఇందాక చూపించినట్టు. సో ఈ పార్ట్ కాకుండా రిమైనింగ్ సర్కిల్ ఇది ఎక్కడో దగ్గర నేను ఒక యాంగిల్ తీయాలి. ఇప్పుడు ఈ యాంగిల్ తీసిన యాంగిల్ పాయింట్ ఏ నుంచి నేను ఓఏని జాయిన్ చేస్తూ ఓని ఇంటర్సెప్ట్ చేస్తూ బయటికి వచ్చి ఇక్కడ పాయింట్ బి ఇచ్చాను. నాకు తెలుసు ఓఏ ఓక్యూ రేడియై ఆఫ్ ది సర్కిల్, రేడియై ఆఫ్ సేమ్ సర్కిల్, అది ఇంపార్టెంట్. సేమ్ సర్కిల్ అయితేనే అవి ఈక్వల్ అవుతాయి, లేకపోతే సేమ్ రేడియస్ ఉన్న 2 సర్కిల్స్ కాంగ్రెంట్ అయినా కూడా అప్పుడు అది ఈక్వల్ అవుతాయి. ఇప్పుడు ట్రయాంగిల్ ఏఓక్యూ ట్రయాంగిల్కి ఇవి 2 ఈక్వల్ అయితే దీని ఆపోజిట్ యాంగిల్ ఇది, దీని ఆపోజిట్ యాంగిల్స్ విల్ బి ఈక్వల్. దేర్ ఫోర్ సో ఈక్వల్ సైడ్స్ తలక ఆపోజిట్ యాంగిల్స్ ఇవి 2 కూడా, సో దే ఆర్ ఈక్వల్. బట్ ఈ 2 యాంగిల్స్ కూడా ఈ యాంగిల్కి ఈక్వల్, సమ్ వీటి తలక సమ్. ఎందుకు? ఎక్స్టీరియర్ యాంగిల్ అయింది ఈ యాంగిల్ బిఓక్యూ, ఈ ట్రయాంగిల్కి ఎక్స్టీరియర్ యాంగిల్. ఈక్వల్ టు సమ్ ఆఫ్ 2. సో ఈ 2 ఈక్వల్ యాంగిల్స్, వాటి తలక సమ్మే ఎక్స్టర్నల్ యాంగిల్. సో ఐ విల్ రీప్లేస్ దిస్ విత్ దిస్ బికాజ్ అవి 2 ఈక్వల్ కాబట్టి. సో 2 ఓఏక్యూస్ ఈజ్ ఈక్వల్ టు బిఏక్యూ, ఓఏక్యూ హాఫ్ బిఓక్యూ. ఈ ట్రయాంగిల్కి ఎలా వర్క్ చేసామో ఈ ట్రయాంగిల్కి కూడా అదే లైన్స్లో వర్కౌట్ చేస్తే మనకి ఓఏపీ 2OAP విల్ బీ ఈక్వల్ టు బిఓపి, 2OAP విల్ బీ ఈక్వల్ టు బిఓపి. and BOQ plus BOP is nothing but BOQ plus BOQ is nothing but BOQ. So BOP plus BOQ is nothing but BOQ, and this is 2OAP plus 2OAQ, and OAP and OAQ వీటి తాలూకా సమ్ is nothing but PAQ. ఈ యాంగిల్ కలిపితే వచ్చేదే PAQ. therefore 2PAQ is equal to PAQ. సో ఈ యాంగిల్ is exactly double of this angle, hence proved. Same proof can be written for this 2 triangles and this external angle. Same proof, ఏమీ తేడా లేదు. ఇది PQ arc equal to the other arc PAQ. ఇక్కడ ఇందాక మైనర్ ఆర్క్, ఇప్పుడు ఈక్వల్ ఆర్క్స్, నెక్స్ట్ మేజర్ ఆర్క్. ఇప్పుడు ఈ ట్రయాంగిల్లోని ఇదేమో
మేజర్ ఆర్క్ PQ, ఇక్కడ మనం ఆర్ అనాలి. సో PRQ, వీఆర్ టాకింగ్ అబౌట్ PRQ మేజర్ ఆర్క్. ఇక్కడ యాంగిల్ ఇది యాంగిల్ దీని మీద సబ్స్టెండ్ చేస్తుంది, బికాజ్ ఇదంతా కూడా ఆక్యుపైడ్ సర్కిల్ ఆఫ్ ది ఆర్క్, మేజర్ ఆర్క్. రిమైనింగ్ సర్కిల్ మీదనే రెండో యాంగిల్ ఫామ్ అవుతుంది, ఎనీ పాయింట్లో ఫామ్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ సేమ్ ట్రయాంగిల్స్, మళ్ళీ సేమ్ స్టోరీ, ఇదే ప్రూఫ్ దీనికి కూడా అప్లై అవుతుంది. కాకపోతే చిన్న మార్పు ఏంటంటే ఇక్కడ యాంగిల్కి ముందు ఆర్ పెట్టుకోవాలి. ఆర్ ఎందుకు అంటే వీఆర్ టాకింగ్ అబౌట్ ద రిఫ్లెక్స్ యాంగిల్ POQ ఇక్కడ. సో వీ యాడ్ రిఫ్లెక్స్ యాంగిల్, హెన్స్ ప్రూవ్డ్. సో త్రీ కేసెస్ ఉంటాయి, కేస్ స్టడీస్ ఉంటాయి. ఆ మూడు కూడా ఎలాబరేట్గా సేమ్ ప్రూఫ్ ఉంటుంది. సో ప్రాబ్లం లేదు, హెన్స్ ప్రూవ్డ్.